వరంగల్ నగరంలో ఇటీవల సంచలనం సృష్టించిన వైద్యునిపై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. దాడి వెనుక ఉన్నది వైద్యుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు ఉన్నట్టు తేల్చారు. వివరాలను గురువారం ఏసీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం వరంగల్ అంటర్రోడ్లోని వాసవి కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డికి 2016లో ఫ్లోరా మరియాతో ప్రేమ వివాహమైంది. తన బంధువుల విద్యాసంస్థలను చూసుకునేందుకు 2018లో సుమంత్ రెడ్డి భార్యతో సహా సంగారెడ్డికి మకాం మార్చారు. అక్కడ ఫ్లోరా ఉపాధ్యాయురాలుగా, సుమంత్ రెడ్డి పిఎస్సిలో కాంటాక్ట్ మెడికల్ ఆఫీసర్గా చేరారు. సంగారెడ్డిలో జిమ్కు వెళ్తున్న క్రమంలో ఫ్లోరాకు శిక్షకుడు శామ్యూల్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం వైద్యుడికి తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి మళ్లీ వరంగల్కు మకాం మార్చారు. ఆమెకు 2019లో జనగామ జిల్లా పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కళాశాలలో అధ్యాపకురాలుగా ఉద్యోగం వచ్చింది. తర్వాత ఆ కళాశాలను రంగశాయపేటకు మార్చారు. అయినా ఫ్లోరా ప్రవర్తనలో మార్పు రాలేదు. భర్త లేని సమయంలో శామ్యూల్ను ఇంటికి పిలిచేది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవలు జరిగాయి. దీంతో సుమంత్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని ఫ్లోరా శామ్యూల్ నిర్ణయించుకున్నారు. ఇందుకు ఫ్లోరా ₹1,00,000 శామ్యూల్కు ఆన్లైన్లో పంపింది. ఇందులో 50,000ను శామ్యూల్ సైబరాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న తన స్నేహితుడైన రాజ్ కుమార్కి ఇచ్చాడు. వైద్యుడిని చంపితే ఇల్లు కట్టిస్తానని రాజ్ కుమార్తో ఒప్పందం చేసుకున్నారు. పన్నాగంలో భాగంగా ఈ నెల 20న వారిద్దరూ అంటే ఫిబ్రవరి 20న వారిద్దరూ హెల్మెట్ ధరించి బైక్పై వరంగల్ చేరుకున్నారు. కాజీపేటలో ప్రైవేట్ ఆసుపత్రిని నడుపుతున్న సుమంత్ రెడ్డి రాత్రి విధులు ముగించుకొని కారులో ఇంటికి వస్తుండగా బట్టుపల్లి రోడ్లో కారు వెనుక భాగంలో సుత్తితో కొట్టారు. శబ్దం విన్న సుమంత్ రెడ్డి కారును ఆపి బయటకు వచ్చి చూస్తుండగా అదే సుత్తితో పలుమార్లు అతని తలపై మోదారు. చనిపోయాడు అనుకొని పారిపోయారు. తీవ్ర రక్తస్రావమైన వైద్యుడిని స్థానికులు 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండి ఈరోజు అతడు చనిపోయాడు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి సుధాకర్ రెడ్డి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి తీవ్ర రక్తస్రావమైన వైద్యుడిని స్థానికులు 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో తిరిగి వరంగల్కు తీసుకొచ్చారు. ఈ ఘటనపై బాధితుడి తండ్రి సుధాకర్ రెడ్డి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. ఇంట్లోని బంగారం అమ్మేందుకు వెళ్తున్న శామ్యూల్, రాజ్కుమార్, ఫ్లోరా మరియాలను గురువారం అరెస్టు చేశారు. దర్యాప్తు చేసిన వారిలో సిఐ వెంకటరత్నం, ఎస్ఐ సురేష్ ఉన్నారు. చూడండి, మానవత్వం మంట కలిసింది. వివాహ బంధాలు అన్నీ నాశనమైపోతున్నాయి. క్షణికావేశంతో నిండు కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు చేతులా. ఇప్పుడు చూడండి, డాక్టర్ అంటే అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే తను చంపాలని అనుకున్నది. ఇప్పుడు ఈరోజు అతను చనిపోయినట్టు వార్తలు వచ్చినాయి. ఇంత అధ్వాన్నంగా పరిస్థితులు ఉంటే రేపటి కాలం ఇంకెట్లుంటుందో అని ప్రజలు బాధపడుతున్నారు, భయం పడుతున్నారు ముఖ్యంగా.